జగన్నాథగట్ట ఏరియా వర్షాల కారణంగా మొత్తం డ్యామేజ్ అయ్యింది. మేము స్కూల్కి పిల్లల్ని వదలాలన్నా, వృద్ధులు నడవాలన్నా, హ్యాండిక్యాప్స్కి అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము అప్లై చేశాము, కానీ దాని గురించి ఎలాంటి ప్రాసెస్ మాకు జరగట్లేదు. మేము ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాము. 2-3 months అవుతుంది కానీ ఎలాంటి చర్యలు జరగట్లేదు. వెంటనే స్పందించి మాకు రోడ్డు వేయాల్సిందిగా మనవి. వెంచరు టీటీ కాలనీకి వెళ్లే రోడ్డు చాలా ధ్వంసమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మా మనవిని పట్టించుకొని రోడ్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైవే నుంచి వెళ్ళేటప్పుడు మనకి జగన్నాథ్ వెళ్ళే రోడ్డు స్టార్టింగ్ ఒక 500 meters చాలా దూరంగా ఉంది రోడ్డు. ఈ వర్షాకాలము ఒక ప్రాబ్లం ఉంటే ఎండాకాలం ఇంకో ప్రాబ్లం ఉంది. కంప్లీట్గా డస్ట్ వేసి మొత్తం అసలు అంతా ఎట్లా ఉంటుందంటే ఎదుటొచ్చే మనిషి కూడా కనబడుతుంది. బేసిక్ మేము అడిగేది మేము పెద్ద డిమాండ్స్ కాదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఇవ్వమంటున్నాం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ డిమాండ్ ఫర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ డిమాండ్ ఫర్ రోడ్స్. ఇంకా గవర్నమెంట్ ఇది కూడా వెళ్ళకపోతే ఇంకేం చేస్తున్నాం. కర్నూలు సమీపంలో ఉండేటువంటి రోడ్డు గ్రామీణ ప్రాంతాల కంటే అడవిలో కంటే కూడా అన్యాయంగా ఉంది. అడవిలోనన్నా కొంచెం మంచిగా ఉంటాయి రోడ్లు ఎద్దుల బండ్లు పోవడానికి, అంతకంటే హీనంగా తయారైపోయింది. పేద పిల్లలు, వికలాంగుల పిల్లలు, వృద్ధులు ఆ రోడ్డు ఎంత పోతా ఉన్నారు. ఆర్టీఓ ఆఫీస్కు అధికారులు పోతా ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుతూ ఉన్నారు. కానీ రోడ్డు పరిస్థితి మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే శ్రీనగర్ కాలనీ, టీజీ నగర్కి వెళ్ళేటువంటి వందల మంది రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి గతంలో అనేక మంది అర్జీలు ఇచ్చినా ఏ అధికారి స్పందించడం లేదు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని శ్రీనిలయం వెళ్ళేటువంటి రోడ్డుకు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాను. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలందరూ కలిసి హైవే రోడ్డుపై బైఠాయిస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ పరిస్థితులు ఉంటాయో అధికారుల యొక్క పర్యవేక్షణలో జరగాలి. చిన్న చిన్న రోడ్లు కుంతలమయంగా పట్టించుకొని రోడ్ల మాదిరిగే ఉంది. కర్నూలు కూతబేట దుర్గంలో పుల్లారెడ్డి కాలేజ్ ఇంజిన్ పక్కన ఉన్న శ్రీనిలయం కాలనీ రోడ్డు. కాబట్టి అధికారులు దానికి చర్య తీసుకొని ఆ రోడ్డును తక్షణమే సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ముందు సమ్మెను ఉధృతం చేసి రోడ్డు మీద బైఠాయించి ధర్నాకు నిరసన చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి, అధికారులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా నంద్యాల రోడ్డు, జీపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉండేటువంటి జగన్నాథగట్ట రోడ్డు నుంచి వెళ్ళేటువంటి రోడ్డు చాలా బీభత్సంగా ఉంది. మేము 2-3 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నాం, కానీ అర్జీలు పుట్టదాఖలు అయితే ఉన్నాయి. దీన్ని ప్రభుత్వము మరియు పాలకవర్గ సభ్యులు దీన్ని ఒక సీరియస్గా తీసుకొని వెంటనే రోడ్డును మంజూరు చేయవలసిందిగా పౌర హక్కుల సంఘం